హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ప్యార్ ప్రేమ కళ్యాణం సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడంలో కూడా రిలీజ్ అయింది ఈ సినిమా. ఇది ఒక లవ్ స్టోరీ. సాధారణంగా ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత తమ తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళి విడిగా ఓ సరికొత్త కాపురం పెట్టి వాళ్ళకు ఒక సరికొత్త కుటుంబాన్ని నిర్మించుకుంటారు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ లోకం, ఒక కొత్త లోకం ఏర్పడుతుంది. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన పవి మాత్రం తన కుటుంబాన్ని విడిచి దూరంగా రానంటుంది. అప్పుడు ఆ పెళ్లి కొడుకు ఏం చేసాడు అన్నది మిగిలిన కథ. ఈ సబ్జెక్ట్ చాలా ఫ్రెష్గా ఉంది అని నేను చెప్పను, ఎందుకంటే ఇలాంటివి మనం చాలా సినిమాల్లో చూసాం. ఇల్లరికి బల్లుడు, బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు మనం చూసాం. సో ఈ సినిమా కొత్తగా కొత్త నటులతో కొంచెం కామెడీ, సెంటిమెంట్ సీన్లు అన్ని మిక్స్ చేసి తీశారు. పర్వాలేదు అనిపిస్తుంది, చూడడానికి బాగుంది సినిమా. కలర్ఫుల్గా ఫోటోగ్రఫీ ఉంటుంది, రిఫ్రెషింగ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. పాటలు అంత గొప్పగా అనిపించలేదు, ఎలా నటన బాగుంటుంది. దుబాయ్లో చేసే జాబ్ వదిలేసి రావడానికి అతను పడిన కష్టాలు బాగుంటాయి. అలాగే యోగిబాబు కామెడీ, ముఖ్యంగా హీరోయిన్ పవిత్ర పాత్రలో సాన్వి మేఘన చాలా బాగా చేసింది. ఇప్పటికే ఈ సినిమాలో చాలా బిట్లు అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, అవి కాదు. సినిమాలో చిన్న చిన్న బిట్స్ని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో సర్క్యులేట్ చేస్తున్నారు, మీరు చూసే ఉంటారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇవన్నీ బాగుంటుంది ఈ సినిమాలో. సరదాగా ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అసభ్యకర సన్నివేశాలు ఎక్కడా లేవు. చాలా నీట్గా తీసిన కూల్ సినిమా ఇది. తెలుగు డబ్బింగ్ బాగుంది. టైంపాస్కి ఓసారి ఈ సినిమాని చూడొచ్చు. రాధిక పాత్ర ఆకట్టుకుంటుంది. అత్తగారంటే ఎలా ఉండాలి అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. సరదాగా టైంపాస్కి ఈ సినిమా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?